వరంగల్ జిల్లా 40వ డివిజన్ కి రావడం జరిగింది. సో మనతో మాజీ కార్పొరేటర్ గారైన బత్తిని వసుంధర అఖిల్ గారు మనతో ఉన్నారు. యాజ్ ఎ కార్పొరేటర్ గా వారి డివిజన్ కి ఎలాంటి డెవలప్మెంట్ చేశారో వారి మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? గత మీ హయాంలో మీ డివిజన్ కి మీరు ఎలాంటి డెవలప్మెంట్స్ అనేవి చేశారు? వాస్తవానికి ఏంటంటే డ్రైనేజెస్ కానీ, నెక్స్ట్ రోడ్స్ కానీ, ప్రతిదీ మా నాన్న ఉన్నప్పుడు అందరం కలిసి అంటే వాస్తవానికి మా నాన్న 1995లో ఫస్ట్ ఇండిపెండెంట్గా మా మదర్ని నిల్చోబెట్టారు. అది ఎద్దుగుతో గెలిచారు. అది అయిపోయాక నెక్స్ట్ 2000లో కూడా మా నాన్న గెలవడం జరిగింది. నెక్స్ట్ 2005లో మా మదర్ ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత కూడా డైరెక్టర్గా నెక్స్ట్ అందరికీ ప్రజలలో మధ్యలో ఉండడం జరిగింది. అందరూ ఏదున్నా కూడా వాస్తవానికి మా నాన్నతో కలిసి ఉంటుంది. ఓకే సార్, మీ డివిజన్ లో అప్పటికిప్పటికి ఇంకెలాంటి సమస్యలు అనేవి మిగిలిపోయాయి? ఫస్ట్ నుంచి మేము టీఆర్ఎస్లో ఉండేది. అప్పుడు మా మదర్ కార్పొరేటర్ ఉన్నందువల్ల కోఆప్షన్ మాకు ఇచ్చింది, కానీ మేము ఏ అభివృద్ధి మాకు జరగలేదు. ఇప్పుడున్న కొండమూలి సార్తో మేము చేసుకున్నది ఏంటంటే డీకే నగర్ అనేది మా ముప్పు ప్రాంతం ఉండేది. దాని ద్వారా ఏంటంటే ముప్పు ప్రాంతంలో ఉండే అన్నీ వాళ్ళు 11 అంటే ఇప్పుడు ఏంటంటే ముప్పు సమస్యలు ఏదున్నా వాళ్ళన్నీ నవీన్ రాజన్న ద్వారా అన్నీ వాళ్ళు ఏంటంటే ఉప్పులు కానీ, పప్పులు కానీ, సబ్బు కానీ, నెక్స్ట్ ఏంటంటే రైస్ కానీ అన్నీ కొండమూలి సార్, కొండమూలి మేడం చెప్పడం వల్ల వాళ్ళు ఇవ్వడం జరిగింది ఈరోజు. ఓకే సార్, మీకు ఓటేసి గెలిపించిన మీ డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరూ ఇప్పుడైనా మంచి మనోధైర్యంతో ఉండాలి. మనకు అంతకుముందు సార్ ఉన్న నరేందర్ కన్నా కొండమూలి సార్ ఎప్పుడైనా మనకు అండధైర్యంగా ఉంటాడు. ప్రతిదీ మనం సార్ చెప్పింది చేసుకుంటూ పోతే అందరికీ ప్రతిదానికి లాభం జరుగుతుంది. అంటే వైస్ ప్రెసిడెంట్ అనేది తప్పు. ఓకే సార్, యాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్ గా నేటి యువతకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే యువత అనేది డ్రగ్స్ అనేది బంద్ చేసుకోవాలి. అందరూ మనకి ఏంటనంటే అందరూ చేయుతగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే మన ఇప్పుడు ఉన్న కొండమూలి సార్ కానీ, కొండమూలి మన సురేఖ మేడం కానీ అందరూ మన యువతకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు జాబ్ మేళ పెట్టారు. జాబ్ మేళ పెట్టినాక అందరూ దాంట్లో పాల్గొనాలని కోరుకున్నాము. కొందరు వచ్చిన వాళ్ళు ఉంటారు, రాని వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ టైం వాళ్ళు కూడా చూసుకోవాలి. యువత అనేది కంపల్సరీ కొంచెం దానికి ప్రాధాన్యత ఇచ్చేటట్టు చూసుకోవాలి. ఓకే సార్, మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, మీరు నామినేషన్ వేయాలనుకుంటున్నారా? 100% వేయాలనుకుంటున్నాం. ఎందుకనంటే ఇది మా ఏందనంటే మేము సార్ కోసం కష్టపడ్డాం, సార్ ఎంబడి తిరిగాం. మేము ఆశావాళ్ళు కంపల్సరీ ఉంటారు. ఆశావాళ్ళు అందులో మేము ఒకరు 100% మేము కూడా వేస్తాం, నామినేషన్ వేస్తాం. ఓకే సార్, ఇంటర్వ్యూ కన్క్లూజన్ ఇచ్చే ముందు మా ఛానల్ ద్వారా ఎవరికైనా చెప్పాలనుకుంటున్నారా? మేము తూర్పు ప్రజలు మాత్రం 100% చెప్తున్నారు కదా, కొండమూలి సార్, కొండమూలి మేడం, సురేఖ మేడం ఆధ్వర్యంలో అంతా మంచిగానే జరుగుతుంది. ఎప్పుడైనా వాళ్ళ అందుబాటులో ఉంటారు, అందరూ బాగానే ఉంటారు. మా సీఎం రేవంత్ రెడ్డి, నెక్స్ట్ మా మినిస్టర్ కొండ సురేఖ మేడం, మురళీ గారు ఎప్పుడూ ఇలానే అందరు ప్రజలతో అందుబాటులో అందుకుంటూ అందరితో మంచి జరుపుకుంటూ మీ మీడియా మిత్రులకు కూడా అందరికి సహకరించుకుంటూ అందరూ బాగుండాలని మేము కోరుకుంటున్నాం. సో చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి అసలు మన ఇంకెపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ముందు ఉంటామని. బై బై.